ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇందల్వాయి వద్ద 8 మంది అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ మరియు 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏసీపీ రాజవెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఇందలవాయి మండలం గన్నారం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భయంతో తచ్చాడుతున్న నిందితులు తుంబారే సుధాకర్, హర్బిన్ శర్మ, అలీ మహమ్మద్, యాడాల వెంకటేశ్వర్లు, షానపల్లి రవీందర్, మాధవరెడ్డి, అనిల్ వలి, లింగప్పలను పట్టుకొని విచారించగా ట్రాన్స్ఫార్మర్ల దోపిడీకి విషయం బయటపడింది. వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని అన్నారు. వీరు నిజామాబాద్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 101 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు పాల్పడగా 44 కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. చేస్తున్నాడు దొంగలు కూడా ఏమో మళ్ళీ ఆడిని తప్పించాడు. డిచ్పల్లి సర్కిల్ పోలీస్ వారు నిన్న ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే నిన్న సాయంత్రం 5ంటికి అరే అన్ని ప్రేమ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకు అట్లా చేస్తారు? అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్బీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను, తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను మెయిన్ అక్యూజ్. ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి. అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా. షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా. లింగప్ప కర్ణాటక అసలు